నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందన్న కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్। కౌంటింగ్ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపు। కలవకొండలో వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు। వసంతోత్సవం అనంతరం పుష్కరిణిలో ఘనంగా చక్రస్నానం। గెలుపు మాదే అన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ। కూటమి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని ధీమా। రంగారెడ్డి జిల్లా అమన్గల్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం। ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతి। ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉందని, ఎవరైనా ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు। పిఠాపురం మున్సిపల్ కళ్యాణ మండపంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ జూన్ 4న జరగబోయే ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు। ఈ సమావేశంలో కాకినాడ డీఎస్పీ కె హనుమంతరావు, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, 4 పోలీస్ స్టేషన్ల ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు। జరగటం అనేది మీకు అందరికీ తెలుసు కదా। అటువంటిది ఏది కూడా ఉద్రిక్త వాతావరణాలు ఏది మన జిల్లాలో ఎక్కడ జరగకూడదని మరొకసారి క్రియాశీలకంగా ఉండే స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనుక అవగాహన ఒకసారి చెప్తే, ఎవరు గెలిచినా ఎవరు ఓడిపోయిన పార్టీని గెలిచిన పార్టీ వెళ్ళి ఇబ్బంది పెట్టకూడదు, లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఓడిపోకూడదన్న ఉద్దేశంతో పాటు 5వ తారీఖు 6వ తారీఖు కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉన్నట్టు పెట్టారు। అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మీకు అందరూ ఇన్ని రోజులు అలవాట్లు అయి ఉంటారు। 144 చట్ట ప్రకారము 4 మెంబర్సే ఒక్క ప్లేస్లో గుమ్మికూడాలి। పోలీస్ యాక్ట్ 30th చట్టం కూడా ఉంది। మీరు దానికి ఎక్కువ మంది మీరు ఈ ఓటింగ్ రోజు అన్ని పోలింగ్ చేస్తున్నానికి వస్తున్నారు కాబట్టి మనము ఆ పోలింగ్ డే కాబట్టి మనం అలాగా పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో జూన్ 4వ తారీఖు జరగబోతున్న కౌంటింగ్ శాంతి భద్రత సంబంధించిన ఒక పీస్ఫుల్ అయిన ఒక వాతావరణంలో జరగాల్సిన ఒక కోరికలతో పాటు ఇంపార్టెంట్ లీడర్స్ తో పాటు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది। ఇది అన్ని చోట్ల ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కూడా చేస్తున్నాము। ఇది 6వ మీటింగ్। సో ఇక్కడ మనకి 144 చట్టాలు, పోలీస్ యాక్టివిటీ చట్టాలన్నీ కూడా అమల్లో ఉంది కాబట్టి కౌంటింగ్ రోజు జేఎన్టీకు వస్తున్న వాళ్ళు ఓన్లీ కౌంటింగ్ ఏజెంట్ క్యాండిడేట్ తప్ప వేరెవరూ రాకుండా వాళ్ళ గ్రామాల్లో ఉండి వాళ్ళు న్యూస్ ని తెలుసుకుని ఎవరు కూడా ఎక్కడ కూడా గుబ్బుకూడకుండా ప్రశాంతమైన ఒక వాతావరణంలో పెట్టాలని చెప్పేసి కోరుకోవడానికి కోసం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది। ఉండొచ్చు దానికన్నా ప్రికాషన్స్ అన్ని చోట్ల కూడా జరిగింది కదా ఇన్సిడెంట్, ఓన్లీ పిఠాపురము కాదు కదా, ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ లో ఇష్యూస్ జరిగింది। నేను 1 year గా అదే స్టడీ చేస్తున్నాను। ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగాయి। యాక్చువల్లీ కిర్లంపూడి కూడా ఇంపార్టెంటే, తుని కూడా, తోండంగి కూడా ఇంపార్టెంటే। అన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఒక్కొక్క ఛాలెంజ్ ఉంది। ఆబ్వియస్లీ కొంత ఉండొచ్చు కానీ దానికన్నా ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాం। అందుకే ఈ మీటింగ్ పెట్టడం, ప్రతి ఒక్క విలేజ్ లో ఎస్డిక్యూసీ ఎస్ఐ గారు అందరూ ప్రతి ఒక్క విలేజ్ కు వెళ్తున్నారు। ఉన్న అవేర్నెస్ కొంతమందికి తెలిసి చేస్తారు, కొంతమంది తెలియకుండా చేస్తారు। డిఫరెన్స్ లేకుండా ఉండడానికి వస్తున్నాం, అవేర్నెస్ మేము ఇస్తున్నాం। అందరూ సోషల్ మీడియా బాస్ అయిపోతున్నాం కదా, సో అది నేను కంట్రోల్ చేయలేను। కానీ మనకు అలాంటి ఏమి స్పెసిఫిక్ గా మన ద్వారా కానీ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ తిరుపతి జిల్లా చెల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి। వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ నిర్వహించి వేద పండితుల ఆధ్వర్యంలో వసంతోత్సవం అనంతరం దేవస్థానం పుష్కరిణిలో చక్రస్నానం ఘనంగా నిర్వహించారు। భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు।
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్పై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ కేసు విషయమై సీఐ ఆంజనేయులు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఓ కేసు విషయమై 50,000 లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ వలపన్ని సీఐ ఆంజనేయులు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచర్లు చెలరేగిపోతున్నారు. స్కూటీపై వెళుతున్న శ్రీజ అనే మహిళ మెడలో చైన్ లాగడంతో వెనుక కూర్చున్న సునీతతో పాటు ఇద్దరు కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో సునీతకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి చైన్ స్నాచర్ కోసం వేట మొదలుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలం కూనవరం రోడ్లోని మారుతి నర్సింగ్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న పగిడిపల్లి కారుణ్య అనుమానాస్పదంగా మృతి చెందారు. భవనంపై నుంచి పడి కారుణ్య గాయపడిందనే సమాచారంతో బంధువులు భద్రాచలంలోని ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రికి చేరుకున్న ఏఎస్పీ పరితోష్ పంకజ్, సిఐ సంజీవరావు, ఎస్ఐ విజయలక్ష్మి చికిత్స పొందుతున్న కారుణ్య పరిస్థితిపై ఆరా తీశారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థిని ఆత్మహత్యపై ఎవరిపైనా అనుమానాలుంటే ఫిర్యాదు చేయాలని బాధిత కుటుంబ సభ్యులను ఏఎస్పీ కోరారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.